హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపించేస్తా పదండి. తెలంగాణలో ఎంతో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో ఈ రోజు నేను నా జిగిరి దోస్తో కలిపి యాదగిరిగుట్టకు బయలుదేరుతున్నాం. అలాగే యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్న సురేంద్రపురి, స్వర్ణగిరి, సో ఎన్ని కవర్ అయితే అన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. యాదగిరిగుట్టకు కేసీఆర్ అయితే రీసెంట్ గా డెవలప్ చేసిన నుంచి వెళ్ళాలనుకుంటున్నా. సో ఈ రోజు కుదిరింది అనమాట. బొల్లారం నుంచి మార్నింగ్ 7 o'clock బయలుదేరాం. ఇక్కడ నుండి దాదాపుగా 85 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో మా వాడు 8 గంటలకు తీసుకెళ్తారో చూడాలి. మరి అక్కడ ఏ టైంకి రీచ్ అవుతాం, దర్శనం యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ ఇస్తాం. నేను చాలా యూట్యూబ్ వీడియోలో చూశాను. టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. చూడడానికి 2 కళ్ళు చాలా అన్నట్టుగా ఉంది. సో నాకైతే డైరెక్ట్ గా చూడాలని చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ మొత్తం మీకు చూపించి నేను కూడా చూస్తాను. నీరాకకి ఎదురు చూచుతున్నది ఈ చోటు. ఒక్క టెంపులే కాదండి, దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అందులో వాటర్ ఉన్నట్టయితే ఇంకా మస్తు ఉండేది ఫోటోలు దిగనికి. ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువగా ఉంది. మనకి ఎక్కడ కనిపిస్తుంది టెంపుల్ అండి. చూడండి ఎక్కడ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. హాయ్ చెప్పరా అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ ఇక్కడ రావడానికి మాకు దాదాపుగా 3 hours టైం పట్టింది. ఈ సర్కిల్ చూసినట్లయితే పాత బస్ స్టాండ్ నుండి కొత్త బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో ఉంటుందండి. ఇక్కడ నుండి మెట్లు కొండపైకి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా మెట్ల మార్గంలో నడుచుకుంటూ పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుండి మొదలు పెట్టి పైకి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. మనం ఒకవేళ బస్సులో వచ్చినట్లయితే బస్సు వాళ్ళు ఇక్కడ బస్సు ఆపి చెప్తారండి, మెట్ల ద్వారా వెళ్లే వాళ్ళు ఇక్కడే దిగేయండి అని వాళ్ళు చెప్తారు. సో బస్సులో వచ్చినట్లయితే ఇక్కడ నుండి మెట్ల ద్వారా పైకి మనం వెళ్ళొచ్చు. టెంపుల్ చూడండి, దూరంగా కొండపైన ఎంత బాగా కనిపిస్తుందో. అత్తం మాహిమత సామ్రాజ్యంలా ఉంది కదా. ఆ ఫ్లైఓవర్లు చూడండి, వంకలు రోడ్లు. కేసీఆర్ సార్ అయితే మస్తు చెక్కించిండబ్బా. ఎంత కేసీఆర్. ఇదే కొత్త బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుండి ఫ్రీ బస్సులు కొండపైకి చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే 5 నిమిషాలు కూడా బస్సులు అవైలబుల్ ఉంటాయి. ఎటువంటి రంది పడవలసిన పని లేదు. తిరుపతిలో ఎలాగైతే ఫ్రీ బస్సెస్ ఉంటాయో ఇక్కడ నుండి ఫ్రీ బస్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూడండి బస్సులకు ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు పైకి వెళ్ళడం కోసం. సాటర్డే సండే వచ్చిందని ఫుల్ రష్ ఉంటుంది. సీట్ల కోసం అయితే ఓవర్తో అనుకుంటారు కూడా. ఈ కనిపిస్తున్న గెస్ట్ హౌస్ అండి బాగా బలిసి కొట్టుకుంటారు చూసారా. వాళ్ళ కోసం కట్టినవి విఐపీలు, వివిఐపీలు వాళ్ళ కోసం. మన లాంటి సామాన్య భక్తులకి అయితే ఎక్కడ కూడా అంతే. ఏం చెప్తాం, డబ్బులు ఉన్న వాళ్ళ రాజ్యం ఈ రోజుల్లో. డబ్బులు పవర్. ఇదంతా పార్కింగ్ అండి. ఇట్లయితే 50 రూపాయలు, పైన అయితే 500 రూపీస్. బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పార్కింగ్ ఫీజు. పార్కింగ్ ప్లేస్ చాలా మస్తు ఉంటుంది. అది కొండ పైకి పోవాలి. ఆ రోప్ కనిపిస్తుంది, దాని మీద బస్సులు అలా చుట్టూ తిరుగుకుంటూ టెంపుల్ పైకి పోతాయి అన్నమాట. బస్సులో రద్దీ ఎక్కువైనట్టు ఉంది. మస్తు కార్లు ఉన్నాయి కదా. మా బైక్ ఇక్కడే పార్క్ చేసి కొండపైకి బస్సులో వెళ్తున్నాం. రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఎక్సలెంట్గా ఉన్నాయి రోడ్లు కదా. ఇది కనిపిస్తుందే టోల్ గేట్ అండి. ఇక్కడ నుండి మన ఓన్ వెహికల్స్ ని కొండపైకి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ 500 రూపీస్ పే చేసి మనం పైకి తీసుకెళ్లొచ్చు. పైన పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ ఉంటుందట, అందుకే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదేనా ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. బస్సులో పోతున్నాం. 2 రోడ్లు చూడండి అంత నీట్గా ఉన్నాయి. ఇది ఎక్కుతుంది ఏదో ఫ్లైఓవర్ ఎక్కుతున్నట్టు ఉంది. తిరుపతిలో ఎక్కితే అందరు గోవిందా గోవిందా అన్నట్టు. మరి అంత ఘాట్ రోడ్ ఏం కాదు. జస్ట్ ఒక 2-3 minutes లో కొండపైకి చేరుకుంటామంట. కానీ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. టెంపుల్ మాత్రం బాగానే డెవలప్ చేశారు. ఏదైనా చేసిన దాంట్లో చెప్పడంలో తప్పులేదు. పార్టీలతో మనకు సంబంధం లేదు. ఎవరైతే చేస్తే చెప్పాలి. నేను ఇదివరకు ఎప్పుడో వచ్చానండి, అప్పుడైతే ఈ విధంగా లేదు. ఇప్పుడు 2006 2007 అనుకుంటా, January 1st అది కూడా న్యూ ఇయర్ స్టార్టింగ్ రోజు వచ్చాం. అప్పటికి ఇప్పటికి కంప్లీట్ గా టోటల్ చేంజ్ అయి ఉంది. ఎంత చేంజ్ అయితే అసలు ఇది యాదగిరిగుట్ట టెంపుల్ అయినా అన్నట్టు ఉందన్నమాట. ఆ రోడ్లు కానీ, ఆ ఫ్లైఓవర్లు కానీ, కన్స్ట్రక్షన్స్ చూడండి. దీనమ్మ రోడ్డు ఎంత నీట్గా ఉందో బాబు. ఆ ఫ్లైఓవర్ చూడండి, కింద నుండి పై వరకు రోడ్ ఏంటండి, ఒకటే ఫ్లైఓవర్. అసలు థాటే గ్రేట్ అసలు. కాకా కేసీఆర్ కాకా, హ్యాట్సాప్ కాక నీకు. దీనివల్ల నువ్వు ఎంత లబ్ధి పొందేవో తెలియదు, కానీ మాకైతే మాత్రం చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. మరి ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంత ఉందో అంతే పాత్ర ఆనంద్ సాయి గారిది ఉందండి. ఈ టెంపుల్ డిజైన్ అంతా ఆనంద్ సాయి గారు డిజైన్ చేశారు. నిజంగా గ్రేట్ కదా. మూవీస్ లో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఫైనల్ గా కొండపైకి వచ్చేసామండి. మనం దిగుతున్నాం లేదా సీట్లు ఆపుకోవడానికి చూడండి ఎంతమంది చూస్తారు, ఎదురు చూస్తారు. మనం దిగుతున్నానో లేదా దిగక ముందు ఆలెక్కేస్తారు కొండపైన కింద దిగడం కోసం. ఉండే 2-3 నిమిషాల కోసం సీట్ల కోసం చూసుకుంటారు. అట్లా ఉంటుంది మరి మనతో. ఈడ ఉన్న ఏకైక ఏటీఎం ఇది ఒక్కటే. మరి ఏ ఏటీఎం లేవు. పైసలు కావాలంటే ఎడకెళ్ళి తీసుకోవాలి. ఇది ఏంది అనుకుంటున్నారా? భక్తులు క్యూ లైన్ లాగా చెప్పులు కూడా క్యూలో ఉన్నాయి. బుర్ర పాడైపోయింది. అవి చూస్తుంటే ట్రైన్ బోగులు గుర్తొస్తున్నాయి. గూడ్స్ కోచ్లు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. చెప్పులకి ఎక్కడైనా స్టాండ్ ఉంటది కానీ ఏంది ఇది
కూరగాయల బాక్సుల్లో పెట్టారు. మీరు ఎలా ఇదివరకు ఇప్పుడు చూసిర్రా? చూస్తే కింద కామెంట్ చేయరు. ఈ బాక్సులు ఫుల్ అయితే ఆ సంచుల్లో వేస్తారు. ఆ నెంబర్ ఇచ్చి టోకెన్ ఇస్తారు అనమాట. గట్లా తయారైంది ఇక్కడ. ఇది నవ్వుతుంది నాకు, ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు. ఇది వచ్చేసి హెల్ప్ డెస్క్ అండి. అదే మనకి ఏదైనా ఎంక్వైరీ కావాలన్నా సమాచారం కావాలన్నా వీళ్ళని కడితే వీళ్ళు చెప్తారు అనమాట. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అండి. సో ఎన్ని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని ఇక్కడ డిపాజిట్ చేయాలి. సెల్ ఫోన్స్కి అయితే 10 రూపీస్, కెమెరాస్కి అయితే 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ కౌంట్లో డిపాజిట్ చేసుకొని మనం టోకెన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్ అండి. చూడండి ఓపెన్గా ఎంత ఓపెన్గా ఉందో. ఓపెన్ ప్లేస్లో మార్కెటింగ్ అంటే ఇదేనేమో మరి. ఈచ్ వన్ బ్యాగ్ 10 రూపీస్ అంట. చిన్న ప్లేస్ని కూడా కమర్షియల్గా ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. భక్తి పెడితే వ్యాపారం అంటే ఇదేనేమో మరి. భక్తి ఏమో కానీ ప్రతి గుడిలో ఈ నిలుదోపుడు మాత్రం తప్పడం లేదు. ఓకే మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని డిపాజిట్ చేస్తాం కదా. సెల్ ఫోన్, చెప్పులు, లగేజ్. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? దర్శనానికి వెళ్ళడం. సో దర్శనానికి వెళ్లే ముందు మనం ఎలాగ టెంకాయ కొంటాం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. సో టెంకాయ తీసుకుని చలో దర్శనానికి వెళ్దాం. ఇదే వచ్చేసి ఫ్రీ దర్శనం అండి. పోలీసులు చెక్ చేస్తున్నారు చూసారా. ఇదంతా ఉచిత దర్శనం అనమాట. ఇందులోకి వెళ్ళి సీదా వెళ్తే మనం డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి మనం ఇచ్చిన సెల్ ఫోన్స్, లగేజ్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా క్యూ లైన్లో అండి. ఇట్లన్నా దర్శనం చేసుకోవాలా. చూసారా బంగారం టైప్లో ఉన్నాయి కదా డిజైన్ అంతా కనిపిస్తుంది. అంతా దర్శనం క్యూ లైన్. అట్లా వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. తూర్పు రాజగోపురం. మనకు యాదగిరిగుట్టకు సంబంధించిన కథా చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉంది. విభండక ఋషి మనవడు యాదఋషి. యాదఋషికి స్వామివారి ఉగ్ర నరసింహ రూపం చూడాలని కోరిక పుడుతుంది. దీనికోసం తిరిగి ఇక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి సలహా మేరకు రావి చెట్టు కింద తపస్సు చేస్తాడు. అతను కఠోర తపస్సుకు స్వామివారు కరుణించి ఉగ్ర నారసింహ రూపంలో దర్శనమిస్తాడు. అయితే ఆ ఉగ్ర నారసింహ రూపాన్ని చూడలేక యాదఋషి స్వామివారితో శాంతి రూపంలో దర్శనం ఇవ్వండి అని వేడుకుంటాడు. ఆ కోరిక మేరకు స్వామివారు ఉగ్ర, జ్వాల, యోగ, గండబేరుండ, లక్ష్మీ నారసింహ స్వామి ఇలా 5 రూపాల్లో దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శించుకున్న యాదఋషి స్వామివారిని లక్ష్మీ నారసింహస్వామి రూపంలో ఇక్కడే ఉండిపోమని కోరుతాడు. ఆ కోరిక మేరకు స్వామివారు ఈ కొండపై లక్ష్మీ నారసింహస్వామిగా వెలిచారు. ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. యాదఋషి కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకునిగా ఉన్నారు. ఇక ఈ టెంపుల్ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా 1200 కోట్లు ఖర్చు చేసిందంట. ఒక్క టెంపుల్ కోసం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న అన్ని డెవలప్మెంట్స్ తో కలిపి. అయితే టెంపుల్ కోసం మాత్రమే 248 కోట్లు ఖర్చు చేసింది. 2022 మార్చి 28న ఈ న్యూ టెంపుల్ ని ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు ఈ టెంపుల్ 2 ఎకరాల్లో ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని 16 ఎకరాలకి ఎక్స్పెండ్ చేశారు. ఈ గుడి నిర్మాణానికి కేవలం బ్లాక్ స్టోన్ మాత్రమే ఉపయోగించారు. ఈ బ్లాక్ స్టోన్ ని కృష్ణశిల అని కూడా అంటారు. ఈ స్టోన్ మొత్తాన్ని ఒకటే ప్లేస్ నుండి తెప్పించారు. ఈ స్టోన్ ని సర్టిఫై చేసి 1000 years వరకు వారంటీ కూడా ఇచ్చారంట. ఈ టెంపుల్ నిర్మాణానికి మొత్తం 2.3 లక్షల మెట్రిక్ టన్నుల స్టోన్ వాడారంట. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్, తూర్పు రాజగోపురం అనమాట. ఇట్లా మనం దర్శనం పోవాలి. తూర్పు రాజగోపురం. చిన్నప్పుడు మన సోషల్ పుస్తకాల్లో చదువుతున్నాం కదా, కాకతీయులు కట్టించారు, తూలు నిర్మించారు అని. అలాగే సేమ్ ఇప్పుడు ఎంత అప్డేటెడ్ వెర్షన్ అయినా సరే, ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా సరే, మన కళలను, మన సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా పోగొట్టకుండా గుడి స్ట్రక్చర్ నిర్మించారు. ఈ రాళ్ళ మధ్య కూడా సిమెంట్ వాడకుండా పురాతన పద్ధతిలో సున్నం, అలోవేరా, మరికొన్న రసాయనాలతో వాడి ఈ టెంపుల్ నిర్మించారు. ఇక్కడ లైటింగ్, వెంటిలేషన్, సెక్యూరిటీ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని పల్లవ, చోళ, విజయనగర, కాకతీయ స్టైల్లో యూజ్ చేసి నిర్మించారు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకమైన ఆర్కిటెక్చర్ ని మనం చూడొచ్చు. రాజగోపురం పైన చూడండి ఎట్లా ఉంది. ఈ రాజగోపురం హైట్ వచ్చేసి 90 feet అండి. ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంట ఒకే ఒక సింగిల్ స్టోన్ తో ఈ గోపురం మొత్తాన్ని కట్టడం జరిగింది. అట్లా ఉంటది మరి మనతోటి. ఈ గుడిలో మొత్తం 600 విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ గోపురం అండి. గుడి నుంచి దర్శనం అయిపోయినాక మనం ఎట్లయినా వస్తాం. దర్శనం కంప్లీట్ ఇప్పుడే బయటకు వస్తున్నానండి. స్వామివారి దర్శనం అయితే ఎంత చక్కగా అంటే అంత చక్కగా జరిగింది. మనం ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగి కిందకు వస్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. లోపల అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు. మనం లోపల ఎంటర్ అవ్వగానే చల్లగా ఏసీ గాలి తగులుతుంది. లోపల పిరమిడ్లు గొలిపే లైటింగ్ తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ టెంపుల్ కూడా ఈ టైపు లైటింగ్ కానీ ఈ అట్మాస్ఫియర్ నేను ఇంతవరకు ఏ టెంపుల్ చూడలేదు. ఇంకా అది వర్ణించిన మాటలు వస్తలేదు, అట్లా ఉంది లోపల. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. ఈస్ట్ వెస్ట్ గోపురాలు పెద్దవిగా, నార్త్ సౌత్ గోపురాలు కొద్దిగా చిన్నగా ఉంటాయి.
అలాగే ఈస్ట్ వెస్ట్ గోపురాల ముందు ఎలిఫెంట్ బొమ్మలు ఉంటాయి. నార్త్ సౌత్ గోపురాల ముందు లైన్ బొమ్మలు ఉంటాయి. నూతన సంవత్సరం క్యాలెండర్లు కొండపైన ప్రచార సంఘ వద్ద శుభ క్యాలెండర్ ధర రూపాయలు, చిన్న క్యాలెండర్ ధర రూపాయలు. భక్తులు గమనించగలరు. ఈ బ్లాక్ స్టోన్ వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. యూజువల్ గా గుడిలో విగ్రహాలు ఈ బ్లాక్ స్టోన్ తో నిర్మిస్తారు, కానీ ఇక్కడ మొత్తం గుడినే ఈ బ్లాక్ స్టోన్ తో నిర్మించారు. ఇలాంటి నిర్మాణానికి యూజువల్ గా 20 to 30 years పడుతుంది, కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో 5 years లో కంప్లీట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మార్చిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ పిల్లర్స్ అంత బాగా మలిచారో కదా. పిల్లర్ కింద భాగంలో పేరుని శిల్పాలు చాలా బాగుంది. ఈ పిల్లర్స్ ని బాలపాల పిల్లర్స్ అని అంటారు. ఈ పిల్లర్స్ ఉన్న ప్రాంగణాన్ని అష్టభుజ మందిరం అని అంటారు. మనకి తిరుపతిలో ఎట్లయితే బ్రేక్ దర్శనం ఉంటుందో అలాగే ఈ టెంపుల్ లో కూడా బ్రేక్ దర్శనం ఉందండి. ఈచ్ వన్ పర్సన్ 300 రూపీస్ అంట. మార్నింగ్ 9 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం కలదు. అదే విధంగా ప్రత్యేక దర్శనం కూడా ఉంది. ఈచ్ వన్ పర్సన్ 150 రూపీస్. అయితే ప్రత్యేక దర్శనం ఎటువంటి టైమింగ్స్ మాత్రం లేవు. ఇది వచ్చేసి బ్రేక్ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం తర్వాత టికెట్ మనం ఈ కౌంటర్ లో తీసుకోవాలా. టెంపుల్ బయటకు వచ్చినప్పుడు క్లియర్ గా మ్యాచింగ్ చేసి ఉంటుందండి. ఎవరికి తెలియకుండా ప్రసాదంగా శివాలయంకి ఎగ్జిట్ ఇటువైపు ఏంటి అన్నది. టెంపుల్ బయటకు వచ్చాక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా మస్తు ఉంది. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ బాగుంటుంది. చూడండి, పెద్ద రూఫ్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉందండి. కానీ ఇది అందరికీ కాదండి, ఓన్లీ ఐవార్లకు సీనియర్ సిటిజన్స్ కి, పిహెచ్డి క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అనమాట. అందరికీ మాత్రం అందుబాటులో లేదు. స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపన పనులు జరుగుతున్నాయండి. సో భక్తులు ఎవరైనా తమ మేరకు ఏవైనా సమర్పించాలనుకుంటే వాళ్ళు వచ్చి ఈ కౌంటర్లో స్వామివారికి విరాళంగా ఇవ్వచ్చు అనమాట. సో దానికోసం సెపరేట్ గా ఒక కౌంటర్ మాత్రం తెరవడం జరిగింది. ఇది స్వామివారి రథాన్ని ఉంచే మండపం. రథోత్సవాలు కూడా చేస్తారు కదా, ఆ స్వామివారి రథం అంతా ఇందులో స్టోర్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫోటోలు తీస్తున్నారు. సెల్ఫీ పాయింట్ అయిపోయింది అన్నమాట. ఇది చిన్న కార్లు కూడా అవుతుంది చూసారా. హ్యాండిక్యాప్డ్ కూడా ఎవరైనా పైకి రావాలనుకుంటే ఆ బుడ్డి కార్లో యూజ్ చేసుకోలేండి మనం. అట్లా ఈ సర్వీస్ అయితే మాత్రం ఫ్రీ అనండి, ఎటువంటి డబ్బులు పే చేయవలసిన పని లేదు. ఇది వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదండి, ఆ వస్త్రాలను అమ్ముతున్నారు. ఎవరైనా భక్తులు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఇది కొండపైన ఉన్న పార్కింగ్ అండి. ఇది మన కోసం మాత్రం కాదు, టెంపుల్ కోసం వచ్చిన ఎంప్లాయీస్ కు, స్టాఫ్, విజిలెన్స్ ఆఫీసర్స్, ఐవార్లు, సో వాళ్ళ కోసం అనమాట. మన కోసం మాత్రం కాదు. మన కోసం ఆల్రెడీ కింద ఉంటుంది పార్కింగ్. టెంపుల్ పైన ఎంత ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం అన్నదాన కార్యక్రమం లేదు. కొండ కింద ఉందన్నమాట. అదొక్కటే కొంచెం వెల్తిగా అనిపించింది. అది కూడా ఇక్కడే పెట్టుంటే బాగుండే అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. సో దర్శనం చేసుకుని అన్నప్రసాదం చేస్తే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. కొండ కిందకి వెళ్ళాక కళ్యాణకట్ట, స్వామివారి అన్నప్రసాదము, అలాగే స్వామివారి కోనేరు, ఇవి ఎక్కడ ఉన్నాయో చాలా మందికి తెలియడం లేదండి. వాటిని కూడా చూపిస్తాను. కంప్లీట్ గా వీడియో చూడండి. మరి కొండపైన వ్యూ కింద చూడు, అవి వచ్చేసి లడ్డు పులిహోర కౌంటర్లు అండి. అది వచ్చేసి శివాలయం. ఆ కనిపిస్తుంది గోపురం శివాలయం అనమాట. వ్యూ చూడండి ఎంత ఉంది స్పేస్. ఇలా హిచ్చం కనిపిస్తుంది కదా, అవి హెలిప్యాడ్లు అంటే. అవి వివిఐపీలు వచ్చినప్పుడు సీఎం పిఎం కూడా వస్తే ఆడ వాళ్ళ కోసం అవి హెలిప్యాడ్లు. కేసీఆర్ మస్తు డెవలప్ చేసిండుగా, ఇదంతా కేసీఆర్ డెవలప్ చేసింది. అవి కూడా గెస్ట్ హౌస్లే, రూమ్స్, కాటేజెస్. తిరుపతిలో ఎలాగుంటే ఇక్కడ కూడా అట్లా కాటేజెస్. ఎవరైనా నైట్ కూడా స్టే చేయాలనుకుంటే ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ టికెట్లు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్వామివారికి మొక్కుకున్న కొబ్బరికాయలు మరియు స్వామివారికి అక్కన దీపారాధన మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా మంది కూడా చేస్తున్నారు అక్కన దీపారాధన. సిటీ వ్యూ, రోడ్లు ఎట్లా ఉన్నాయి. అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి చూసారా మీకు, వాళ్ళ బస్సులు. అది వచ్చేసి బస్ స్టాండ్ అండి, పాత బస్ స్టాండ్ అట, యాదగిరిగుట్ట పాత బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ అంతా అలా నడుచుకుంటూ రావాలి. ఇది సర్కిల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి కాలినడకన వచ్చేటోళ్ళు ఈ సర్కిల్ దగ్గర ఉన్న మెయిన్ మెట్లు ఉంటాయి చూడండి, మెట్లు కనిపిస్తున్నాయి కూడా. ఆ మెట్ల నుంచి పైకి రావాలి. ఎవరైనా కాలినడకన పైకి రావాలనుకుంటే బస్ స్టాండ్ నుంచి చిన్న స్ట్రైట్గా వచ్చేసి ఈ సర్కిల్ దగ్గర మీకు కనిపిస్తుంది మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి టెంపుల్ పైకి రావచ్చు. ఇది వచ్చేసి వెస్ట్ గోపురం, ఇది వచ్చేసి సౌత్ గోపురం. ముందు ఉన్నది ఈస్ట్, అటు సైడ్ ఉన్నది నార్త్. ఇల్లు చూసాను పిల్లర్స్. టెంపుల్ చాలా పెద్దగానే ఉంది అంతా కూడా.
దర్శనం అయిపోయాక అలా వచ్చి ఇలా చూసుకుంటూ ఇలా నాటుకుంటూ కిందకి వెళ్ళాలి. అది కిందకి, అది మనతో దర్శనం వచ్చింది. ఇదంతా దర్శనం వచ్చిన ఫీల్ అండి. దర్శనం అయితే కిందకి వెళ్ళిపోవాలి. ఈ కింద ఉంది కదా, కింద దిగితే ప్రసాదాలు, కిందకి ఎగ్జిట్ కూడా కిందన. దర్శనం చేసుకున్నాక ఇట్లా మెట్ల గంట దిగేసి ఏరియాలో అక్కడ లడ్డు టోకులు, పులిహోర టోకులు అక్కడ తీసుకోవాలి. లడ్డు టోకులు అక్కడ తీసుకున్నాక అలా అక్కడ కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి ప్రసాదాలు తీసుకోవాలి. అది కనిపిస్తుందా మీకు? అక్కడ తీసుకోవాలి ప్రసాదాలు. ఇవి ప్రసాద టికెట్ కౌంటర్లు అండి. లడ్డు వచ్చేసి 30 రూపీస్, పులిహోరకి 20 రూపీస్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని ప్రసాద విక్రయ కేంద్రంలో ప్రసాదం మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రష్ బాగా ఉన్నప్పుడు మాత్రం జెంట్స్ కి సపరేట్, లేడీస్ కి సపరేట్ క్యూస్ మాత్రం ఉన్నాయి. ఇది మంచి విషయం. లేదంటే ఆ రష్ లో రప్ప కాదు అడ్రా ఇది వచ్చేసి ప్రసాద విక్రయ కేంద్రం అన్నమాట. టికెట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం లడ్డూలు, పులిహోర కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యూలు బాగానే ఎక్కువ ఉన్నట్టున్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారు మంది. ఇక్కడ లేడీస్ సపరేట్ క్యూస్ ఉన్నాయి, జెంట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. అలాగే అభిషేక లడ్డుకి మాత్రం సపరేట్ కౌంటర్ ఉంది. సో అభిషేకం లడ్డు ఎవరైనా తీసుకుంటే ఆ కౌంటర్లోనే అభిషేకం లడ్డు తీసుకోవాలి. అరే ఈయన చూసుకోవాలి అసలు నిన్ను. లేవు నాడు బయట కూడా నాడు. ఏ బాబు లేవు, ఏ బాబు కాదురా, ఏం నిద్ర చేస్తున్నారా? ఇప్పుడు అనగా పొద్దున్న బయలుదేరాం. సో మా ఆకలి అవుతుంది. సో గట్టి పులిహోరలు మాత్రం గట్టి కుమ్మాం అనమాట. మామూలుగా కాదు, దగ్గర దగ్గర ఈచ్ వన్ 4-5 తిన్నట్టున్నాం. పులిహోర గట్టి కుమ్మి శివాలయంలోకి పోతున్నాం అనమాట. చూడండి దేవుణ్ణే గుట్టగా రప్పించే కార్యక్రమంలో ఉన్నాడు. పట్టువదన విక్రమాదిత్యుల్లా స్వామివారిని ఎట్లయినా గుట్టగా రప్పియాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నాడు. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా దమాయించి స్వామివారికి మొక్కుతా ఉన్నాడు. మామూలుగా కాదు. అసలే శివుడు బోలా శంకరుడు అంటారు. సో స్వామివారు ప్రత్యక్షం అయిపోతారేమో అన్నట్టు ఉంది. మరి ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఆంజనేయ స్వామివారి దేవాలయం, మందిరం, యాగశాల అంటే గట్టి కోరుకోర్రోయ్. మా వాడిని చూడండి, కోరికల చెట్టు మొత్తం నందీశ్వరం జోలు నింపేస్తున్నాడు. వీడి దెబ్బకు నందీశ్వరుడు మిగతా వాళ్ళ కోరికలు మర్చిపోయేలా ఉన్నాడు. నందీశ్వర, వీడి కోరికలను మీ బాస్కు చేర్చవయ్యా, లేదంటే నువ్వు ఎక్కడ కనిపించినా నీ బుర్ర తినేస్తాడా. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. మీ పిల్లలు కొనబెట్టరా? ఎంత అన్న దీనికి? ఇప్పుడు చిన్నప్పుడు జాతరలు విన్నా ఏంటారా? రే బొమ్మల పిల్లలతో కలకలు ఆడుతుందిరా మొత్తానికి. ఎరా తిరుగురా, అలా ఫాలో అయిపోవడమా? ఫైనల్గా కిందకు వచ్చేసామండి. అదే కొండ కిందకు వచ్చేసాం. న్యూ బస్ స్టాండ్ పక్కన స్వామివారి కళ్యాణ ఘట్టం ఉందండి. మీకు అది చూపించడానికి వెళ్తున్నాను. చూడండి, ఇదే డార్మెటరీ హాల్ అనమాట. చూశారు కదా కళ్యాణ ఘట్ట. భక్తులు ఎవరైనా తలనీళ్ళను సమర్పించాలనుకుంటే ఈ కళ్యాణ ఘట్ట వద్ద తలనీళ్ళను సమర్పించుకోవాలి. దీనికి ఆపోజిట్ లోన స్వామివారి పుష్కరిణి ఉంటుందండి. అది కూడా చూపిస్తే చూడండి. స్వామివారి పుష్కరిణి ఎరా ఇట్లా సమరా మంచి దానం పెట్టరా. కళ్యాణ ఘట్టు శ్రీవారి పుష్కరం నుంచి అలా ముందుకెళ్తే నిత్యాన్నదాన ప్రసాదం తగులుతుందండి. వస్తుంది కానీ ఇవి కింద డౌన్లో పెట్టడం బాగాలేదు ఎరా. ఇది కూడా పైన పెట్టాలా. దర్శనం చేసుకునే అప్పుడు అన్నప్రసాదం తింటారా. వాళ్ళు తీసుకుని మళ్ళీ ఇక్కడికి ఎవడన్నా వస్తాడారా? మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు రారా. సురేంద్రపురి మిస్ అవుతున్నాం మేము. టైం లేదు మీకు చూపించడానికి. లోగలి
మీరు వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. సురేంద్రపూర్ కవర్ చేస్తా అనుకున్నా కానీ కవర్ చేయలేకపోతున్నా అండి, ఎందుకంటే దర్శనం బాగా టైం పెట్టేసింది. ఆల్రెడీ ఇప్పుడే 3 to 4 అయిపోయింది. సురేంద్రపూర్ కవర్ చేయాలి అట్లీస్ట్ 3 to 4 hours పడుతుంది. నెక్స్ట్ మనం స్వర్ణగిరి కవర్ చేయాలి కాబట్టి ఇప్పటికైతే సురేంద్రపూర్ని స్కిప్ చేస్తున్నాం. యాదగిరి గుట్ట గురించి A-to-Z ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. టెంపుల్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియోస్ కోసం నేను పడుతున్న కష్టాన్ని గుర్తించి ఈ వీడియోని లైక్ చేసి అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.